నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ముందు అనేక రకాల తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు చేశారు. అది రాజ్యాంగం విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, మోడీ గారి మీద వ్యక్తిగతంగా విమర్శించడం కావచ్చు. తెలంగాణ ప్రజలు పూర్తిగా దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించారు. తెలంగాణలో ఎవరు గెలిచినా మా మద్దతుతోటే గెలుస్తారు, మేమే కీలకం అనే విధంగా మజ్లిస్ పార్టీ వ్యవహారం కూడా ఈరోజు తెలంగాణలో బీజేపీకి మరి అనుకూలంగా ప్రజలు మారారని భావిస్తా ఉన్నాం. మేము బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, మేము కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, మేమే తెలంగాణలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటువంటి అహంకారంతో ఎంఐఎం పార్టీ ఒక్కొక్క సీటు మీద ఎవరు గెలవాలి అనేటువంటి విధంగా సూటు కేసులు తీసుకొని అభ్యర్థుల నుంచి మద్దతు ప్రకటించడం జరిగింది. దాని కారణంగా కూడా ప్రజల్లో ఈరోజు మోడీ గారు రావాలనేటువంటి ఏకైక ఆలోచన, మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక గ్రామాలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కూర్చొని ఈసారి మన గ్రామం నుంచి మెజార్టీ ఓట్లు మోడీ గారికి వేద్దామనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా గ్రామాల్లో జరిగింది. అది కూడా 1-2 రోజుల ముందే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. దాని పర్యవసానమే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకి అనుకూలంగా రావడం ఏదైతున్నదో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇన్నాళ్ళు బీజేపీ లేనటువంటి గ్రామాల్లో కూడా, బలంగా లేనటువంటి గ్రామాల్లో కూడా ఓటింగ్ శాతం మోడీ గారికి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు, యూత్ చాలా పెద్ద ఎత్తున బీజేపీకి అనుకూలంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, కేటీఆర్ అండ్ కంపెనీ వీళ్ళు రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్ ఎత్తేస్తారని ఇద్దరు పల్లవి ఎత్తుకున్నారు. ముందు కాంగ్రెస్ ఎత్తుకున్నటువంటి పల్లవి మేమే వెనుకబడిపోతామన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కూడా అదే పల్లవి ఎత్తుకున్నది. కానీ ప్రజలు ఆ స్టేట్మెంట్ చూసి నవ్వుకుంటున్నారు. ఈ దేశంలో రిజర్వేషన్స్ ఎత్తేసేటువంటి శక్తి ఎవరికీ లేదు. ప్రధానమంత్రి గారు ఒక మాట ముందుకెళ్ళి అన్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్నా కూడా రిజర్వేషన్ ఎత్తేయలేరు. అటువంటి విధంగా ఈరోజు పటిష్టంగా ఈ దేశంలో రిజర్వేషన్స్ అమలు జరుగుతూ ఉన్నాయి. నా కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్స్ నిర్వీర్యత కానివ్వను, మరింత అంకిత భావంతో రిజర్వేషన్స్ను అమలు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిఢవిల్లుతుంది. అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది, అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు. వాళ్ళు ప్రలోభ పెట్టారు, ప్రలోభ పడలేదు. వాళ్ళు భయపెట్టారు, భయపడలేదు. కర్రలతో కొట్టారు, భరించారు. రక్తం ధారలుగా కారుతున్నా కూడా భరించారు, ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు. మరి ఒక మహిళ తల చితికిపోయినా కూడా నేను ఓటు వేయాల్సిందని ఆ మహిళ చెయ్యి అడ్డం పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్తే
నరహంతకులైన వీళ్ళ గుండె మనస్సు కరగలేదు, అంతటి దుర్మార్గులు వాళ్ళు. రాష్ట్రమంతా కూడా అన్ని చోట్ల అరాచకం సృష్టించారు, దౌర్జన్యం సృష్టించారు. ఓడిపోతూ ఉన్న నిరాశ నిస్పృహలు వాళ్ళకి వెంటాడుతూ ఉన్నాయి. నిరాశ నిస్పృహలతోటి వైకాపా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఫ్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతూ ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కొట్టాలని భావించారు. లేదా మాచర్లలో ఏంటండి అరాచకం ఏంటండి? అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా? పోలీసు వ్యవస్థ వెంటనే ఆ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని కాళ్ళెరి కొట్టి లోపల పడేద్దండి, మెడబెట్టి గంటి లాకప్లో తాళం వేసేద్దు లాకప్కి. వాళ్ళిద్దరిని ఎట్లా అలౌ చేస్తారండి? ఆ వీడియో మావాడు కారులో వెళ్తూ వీడియో తీశాడు. అక్కడ ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా రాడ్లు పట్టుకొని, కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే చూచం చూస్తారా పోలీసులు? తమాషా చూస్తారా పోలీసులు? మీరేమో సినిమా పోలీసా? మీరేమన్నా నిజమైన పోలీసా? చట్టాన్ని కాపాడవలసిన మీరు, ధర్మాన్ని కాపాడవలసిన మీరు, చట్టబద్ధంగా వ్యవహరించవలసిన మీరు కర్రలు కత్తులతోటి వాళ్ళు వెళ్తుంటే చోద్యం చూస్తారా? వాళ్ళ కార్డౌన్ చేయొద్దు, వాళ్ళని పికప్ చేయొద్దు, ప్రివెంట్ వర్క్ చేయొద్దు, ఏం చేయకుండా చోద్యం చూస్తున్న ఈ పోలీసు వ్యవస్థని ఏమన్నా మాకు అర్థం కాలేదు. ఎలాగా వాళ్ళ బయట తిరిగి అర్హత ఏముంది? పిన్నెల్లి బ్రదర్స్కి కాళ్ళెరగొట్టి లోపల పడేయాల్సింది పోయి ఎలా చేస్తారా? అక్కడ చంద్రగిరిలో ఆ నాని అతను చాలా డొసైల్ మ్యాన్, చాలా మెతక మనిషి, మంచివాడు అతని ఇష్టం ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. దర్ ఇస్ అ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు కిల్ హిమ్. అతను చంపడానికి ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆ చెవిరెడ్డి ఫ్యామిలీ, చెవిరెడ్డి తండ్రి కొడుకు ఓడిపోతున్నారు అక్కడ. వాళ్ళకి స్పష్టంగా తెలుసు తాము ఓడిపోతున్నామని. అందుకే మా నాయకుడు నానిని లేపేద్దామని ప్లాన్ చేశారు పోలీసులు. చోద్యం ఎన్డీఏ కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వాళ్ళు వివరణ ఇచ్చారు. 3 గంటలు 5 గంటలు కూడా నిలబడి ఓటింగ్ వేసిన పరిస్థితి. ఇంత ఉత్తేజంగా నిన్న కొన్ని చోట్ల గొడవలు సృష్టించడా కానీ కావాలని 4-5 ఆ టైంలో ఓటింగ్ పెరిగిపోతుంది, పర్సంటేజ్ పెరిగిపోతుంది, ఎక్కడో ఇదైపోతామని చెప్పి వాళ్ళు విచక్షణ కోల్పోయి ప్రవర్తించినా కానీ ఓట్లు మీరంతా కూడా నిలబడి ఓటు వేసినందుకు ఒక మంచి వైపు, ధర్మాన్ని వైపు మీరు చేయటం నిజంగా చాలా సంతోషం అనిపించింది. అందుకే ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తాను. అలాగే మా పార్టీ తరపున కార్యకర్తలు, నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ తరపున కార్యకర్తలు, నాయకులు, అలాగే బీజేపీ తరపున కార్యకర్తల నాయకులు కూడా అసలు ఉమ్మడిగా ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేకుండా కలిసిమెలిసి రాష్ట్రంలో ఒక మంచి వైపు ప్రయాణించాలని చెప్పి మా నాయకులు, కార్యకర్తలంతా కూడా నిలబడినందుకు వారికి కూడా ఈ సభాముఖంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. బీజేపీ నుంచి పెద్దలు, సీనియర్ నాయకులు శ్రీ దినకర్ గారు 25కి 25 పార్లమెంటు స్థానాలు సాధించేటటువంటి దిశగా ఒక తీర్పుని ఇవ్వబోతున్నారా అనేటటువంటి విధంగా ఏదైతే ఓటర్లు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించారో దానికి కృతజ్ఞతలు తెలపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మిత్రపక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ గడిచిన 45 రోజులు 50 రోజులుగా ఎంతో సమన్వయంతో ప్రజల దగ్గరికి వెళ్ళటం, ప్రజలు ఆశీర్వదించిన తీరు, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అని మోడీ గారు చాటినటువంటి స్ఫూర్తిని తూచా తప్పకుండా ఇవాళ ఓటరు ఆంధ్రప్రదేశ్లో పాటించారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా పోయింది. ఇష్టానుసారంగా బూతుల దగ్గర వ్యవహరించే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనలుగా నేను భావిస్తున్నాం మేమందరం కూడా. అదే విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, పోలీస్ ఫెయిల్యూర్ అయ్యిందా లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కొల్లుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం. దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరాం. ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు. ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయి అనుకున్న చోట
పోలీసులు పెట్టలేదు. అందువలన మా దగ్గరేమో వారు రౌడీజం చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు, సంతోషమే. కానీ ఆ బూతుల్లో రౌడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళో ఇద్దరో ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం, మేము ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కానీ మరొక జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక హింస జరుగుతూ ఉంది, ఒక బూత్ను క్యాప్చర్ చేశారు, పోలీసు వారు వెళ్ళాలి అని మేము అనేక సార్లు ఫోన్ చేస్తే ఇదిగో వెళ్తున్నారు అదిగో వెళ్తున్నారని సినిమాలో లాగా అంతా అయిపోయిన తర్వాత, కొట్టుకున్న తర్వాత, ఈవీఎంలు పగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళినటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. చిత్రం ఏంటంటే మొన్న సడన్గా నేను ఎన్నికల రోజు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారండి, హౌస్ అరెస్టు, తిరగడానికి వీలు లేదు అన్నారు. నేను ఇంటికి వచ్చి కూర్చున్నా, నా ప్రత్యర్థి మాత్రం తిరుగుతూనే ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? దీన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అనేక హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి, ఆ రోజున జరిగాయి, నిన్న జరిగాయి. మా పల్నాడులో ఫైర్ ఓపెన్ చేశారు నిన్న, పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి రోజున. మళ్ళీ ఇవాళ అరెస్టులు చేస్తున్నారు. చాలా చిత్రంగా అనిపించింది నాకు. ఇవాళ కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రివెన్షన్ అంట, అంటే నేరాలు జరగకోకుండా ఆపటం కోసం. అదే పెళ్ళంతా అయిపోయిన తర్వాత బాధ్యాలు మోయించినట్టుగా ఎన్నికల సమయం అయిపోయింది, వైలెన్స్ తగ్గాలనేటువంటి ప్రయత్నంలో ఉంది వాతావరణం. ఇవాళ అరెస్టులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇవాళ యాక్షన్ చేస్తున్నారు. మొన్నటిదాకానేమో కన్ఫ్యూజన్, ఇవాళ యాక్షన్. ఈ విధంగా చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకోవడం చాలా బాధ కలిగించింది. అదే డీజీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. మాకున్నటువంటి అవగాహన మేరకు ఎలక్షన్ కమిషన్ చాలామంది అధికారులు మార్చారు, ఐపీఎస్ అధికారులు మార్చారు, ఐఏఎస్ అధికారులు మార్చారు, కలెక్టర్లు మార్చారు, ఎస్పీని మార్చారు, డీజీపీని మార్చారు, ఇంకా పోలీస్ అధికారులను చాలా మార్చారు. దే హ్యావ్ దే రైట్. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగడం కోసం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారులు ఉన్న అధికారులు మాకేదో సహాయం చేస్తారనేటువంటి అనుమానంతో తెలుగుదేశం పార్టీ వారు, బీజేపీ వారు లేదా జనసేన వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద మార్చారు. మారిస్తే ఏం జరగాలి? మెరుగైనటువంటి పద్ధతుల్లో ఎన్నికలు జరగాలి, అంతకన్నా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు ఉంటే మాకు అనుకూలంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో మీరు మార్చారు. శభాష్. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అథారిటీకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్చొచ్చు, మార్చినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి, మాకే విధమైన అభ్యంతరం కూడా లేదు. కానీ మార్చిన తర్వాత ఎక్కువ జరిగాయే, ఎప్పుడు లేని విధంగా. గత ఎన్నికల్లో లేదు, అంతకుముందు 14 ఎన్నికల్లో లేదు ఇంత హింస. ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది? కారణం ఏంటి? మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పరీక్షలు పెడతామని చెప్పి మాట ఇచ్చిన వాళ్ళు ఇవాళ 400 రూపాయల ఫీజుని 5 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ఈ నియోజకవర్గంలోని విద్యావంతులైన మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా పార్టీ తరఫున గత 4 పర్యాయాలు మీరు మాకు అవకాశం ఇచ్చారు. మా అభ్యర్థులు, మా గెలిచిన శాసన మండలి సభ్యులు మీ తరఫున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన మరి ఉద్యోగాలు కానీ, ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన వసతులు కానీ, వాటి విషయంలో చాలా నిబద్ధతతో పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు. ఈసారి కూడా మీరు ఆలోచించవలసింది, దయచేసి విజ్ఞప్తి చేసేది మీకు, ఈ ప్రభుత్వం మీరు ఎట్లా మిమ్మల్ని వంచిందో కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందే ఉంది. 5 నెలల్లో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఎన్ని రకాల మోసం చేసిందో మీ కళ్ళ ముందే ఉంది. అదేవిధంగా 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రకంగా విద్యావ్యాప్తికి, ఏ రకంగా మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసిందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. ఈ 3 జిల్లాల్లో, ఉదాహరణకి నల్గొండ జిల్లాని తీసుకుంటే, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 3 మెడికల్ కాలేజీలు ఒక్క జిల్లాలోనే ఏర్పాటు చేసుకున్నాం. అదే మాదిరిగా కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో విద్యా వ్యాప్తికి, విద్యావంతుల అభ్యున్నతికి చాలా చిత్తశుద్ధితో పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పే స్కేల్ ఇచ్చింది. 73% మరి ఆనాడు ఫిట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే మాదిరిగా 2 లక్షల ఉద్యోగ నియామకాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి మోసం చేస్తా ఉన్నారంటే, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినానంటూ, అసలు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే, పచ్చి అబద్ధాలు చెప్తుంటే పత్రికల్లో, టీవీలలో నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. సంవత్సరంలోనే, గెలిచిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి గెలిచి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఇప్పటికే 5 నెలల కాల పరిమితి ముగిసింది. ఇంకా 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి అంటే ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రశ్నించే పార్టీ ఉండాలి. ప్రజలకు న్యాయం జరగాలి, విద్యావంతులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడైన యువకుడు శాసన మండలికి రావాలి. ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు, కావాల్సింది ధిక్కార స్వరాలు, కావాల్సింది తప్పకుండా ప్రశ్నించే స్వరాలు, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలి. అందుకే శాసన మండలిలో ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, డెఫినెట్గా మీ అందరికీ కూడా రేపటి రోజున మేలు చేయగలిగే విద్యావంతుల తరపున మరి ఒక బ్లాక్ మెయిలర్ని ఎన్నుకుంటే రేపటి రోజున జరిగేది ఏంటంటే, మళ్ళీ ఆయన ఎప్పటికప్పుడు పార్టీలు మార్చడమే కాకుండా ఎప్పటికప్పుడు మీడియాను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసే ఒక వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదు. అట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం ఇస్తే, గతంలో మనం నల్లగొండలో నయీంని చూసినాం, మళ్ళీ అట్లాంటి వాడిని ఇంకోని తయారు చేసినట్టు అవుతుంది. ఇట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం చట్టసభల్లో ఇస్తే దయచేసి. అందుకే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెట్టుకుని కూటమి విన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్, పూర్తిగా అధికారం అంతా వయా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి పోయిందా అని అనిపించే రకంగా వరుసగా జరుగుతూ వచ్చాయి. వరుసగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏవైనా ఉన్నా అవి అగ్రెసివ్ పోస్చర్, అంటే యాజ్ ఇఫ్ అధికారం అనేదే నడుస్తోంది అక్కడ నుంచి. ఎన్నికల కమిషన్ అధికార దాంట్లో జోక్యం చేసుకోకూడదు, దాంట్లో దుర్వినియోగం అవుతుంటే కట్టడి చేయాలి. తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్లో మీకు అలాంటిది కనిపించిందా? ఎంత హడావుడిగా, అందులోనూ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి, బహుశా అది కూడా చరిత్రలో వరదు అనుకుంటా, అప్పుడే పాయింట్అవుట్ చేశాం. ఫలానా అధికారి మాకు వద్దు, ఆయన ఉంటే మాకు ఇబ్బంది అనగలడం సహజంగా అపోజిషన్లో ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంటుంది. ప్లస్ వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఉండొచ్చు, ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి. కానీ ఫలానా వాళ్ళను తీసేయండి అనడంతో పాటు ఫలానా వాళ్ళని వేస్తే బాగుంటుందని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్లాం, పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేవు. సాక్షాత్తు సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ, కూటమి భాగస్వామిగా ఉన్న పార్టీ స్టేట్ అధ్యక్షురాలు, పైగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వదిన ఆమె. అక్కడే సగం ఎక్కడికి పోతుంది ఏదని డౌట్ వచ్చింది అందరికీ. ఆ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు, ట్రాన్స్ఫర్లకు ఎక్కడన్నా ఒక రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం. 29 మంది అధికారులు, కీ అఫీషియల్స్, ఎన్నికల నిర్వహించాల్సిన దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న 29 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తే అందులో 25 మంది పోలీస్ అధికారులే ఉన్నారు. ఏవైతే అక్కడ ఉన్న ఆ ప్రాంతం మీద అవగాహన గ్రూపులు కానీ లేదా సమస్యాత్మక జిల్లాల్లో ఉన్న అధికారులు ఉండడం ఎంత అవసరమో అక్కడే కరెక్ట్ ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ చేశారు. పోనీ చేసేటప్పటికి వాళ్ళ మీద విత్ ప్రూఫ్ ఏదన్నా కంప్లైంట్లు ఉన్నాయో లేదు, జస్ట్ టీడీపీ వరుసగా 2-3 కంప్లైంట్లు పడేస్తుంది, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు. ఆఖరుకు నంద్యాల ఎస్పీ నాకు రేపు పోలింగ్ అనగా అప్పుడేదో యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళే మళ్ళీ ఎవరు అన్నట్టున్నారు. అప్పుడు అతన్ని అక్కడి నుంచి తప్పించాలంటే పోలింగ్ ప్రాసెస్ మొదలైనాక దాని ఇంపాక్ట్ పడుతుందని అంటే దానికి ఆయనకు ఛార్జ్ మేమో ఏదో ఇచ్చి నడుపుతున్నట్టున్నారు. హెరాస్మెంట్ అనేది బహుశా గవర్నమెంట్ డైరెక్ట్ కంట్రోల్ ఉన్న గవర్నమెంట్ కూడా చేయనంతగా, ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ ఎవరో వచ్చిన వ్యక్తి, ఎవరైతే ఈరోజు మా వాళ్ళు కూడా రిప్రజెంటేషన్లో పెట్టారు, ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విష్ణువర్ధన్ రావు ఎవరో టీడీపీ స్టాంచ్ సపోర్టరు, ప్లస్ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ప్లస్ దానికంటే ముఖ్యంగా సుజనా చౌదరికి సంబంధించిన గ్రూప్ వాటిలో కూడా భాగస్వామ్యం ఉండేవాడు, ఆయన కింద పనిచేసేవాడు. సుజనా చౌదరి అంటే ఎవరు అందరికీ తెలుసు,
టీడీపీ ప్లస్ బీజేపీ రెండింటికి నాయకుడు ఆయన. ఇప్పుడు వెస్ట్లో పోటీ చేస్తున్నాడు. పోలీస్ అబ్జర్వర్ వచ్చిన రోజే ఆయనతో డిన్నర్, ఈయన అరేంజ్ చేసిన డిన్నర్ ఆయన వస్తాడు. అది అందరికీ తెలిసిందే. ఈ విషయం కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీస్ అబ్జర్వర్ దృష్టికి కూడా ఇది పలానా ఆయన అని మా లీడర్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత మొత్తగా జరిగినవన్నీ టీడీపీ ఆఫీసులో తయారైన అప్పుడు నిమ్మగడ్డ రమేష్ను పెట్టుకున్నట్టయితే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా టీడీపీ ఆఫీస్ నుంచి అట్లా తయారయ్యాయో, ఈసారి ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన డైరెక్షన్స్ అన్నీ కూడా పోలీస్ అబ్జర్వర్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీడీపీ ఆఫీసు వయ్యా ఆ పోలీస్ అబ్జర్వర్ అక్కడి నుంచి డిపార్ట్మెంట్కు రావడం, కొన్ని డైరెక్టే థ్రెటన్ చేయడము, కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అయితే వీటి మీద మేము ఆ రోజే డిస్క్రీట్గా చెప్తూ వచ్చాం తప్ప, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఈజ్ సపోజ్ టు యాక్ట్ ఇంపార్షియలీ, ప్లస్ దాని పర్పసే దానికోసం, ఎవరో ఒకరు అడ్వాంటేజ్ తీసుకోకుండా. ఇది ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే జనరల్గా రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అనుకుంటారు. ఇక్కడ మా పరిస్థితి అపోజిషన్ అంటే ఇదిగా ఉంది. టీడీపీ చెప్పింది వేదంలాగా జరిగింది. మీరు ఏ ఇన్సిడెంట్ అన్నా చూడండి, ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల్లో దాదాపు 50%, 60% దాకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళే. ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి వెళ్తే 90% పైన కంప్లీట్ అయిపోతారు. డీజీపీని వారం ముందు ట్రాన్స్ఫర్ చేస్తారు. అసలు కొత్త డీజీపీకి వచ్చే అవగాహన ఉంటుందా? జరుగుతుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ అంతే. ఇంకా అందరినీ మార్చేస్తే వాట్ ఇస్ ద గ్యారంటీ? నువ్వు నిష్పాక్షికమైన తెస్తున్నావు, నిన్నెట్లా నమ్మాలి? నువ్వు ఎన్నికల కమిషన్ అనేది పర్టికులర్ అధికారి మీద కంప్లైంట్ వస్తే దాన్ని చెక్ చేసి ఆ ఆరోపణ నిజమా కాదా చూసి ఆ తర్వాత ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోవాలి. ఆ వెళ్ళిన వాళ్ళకి అవగాహన ఉందో లేదో చూసుకోవాలిగా. అసలు అది కూడా ఏం కనపడలా. దాని ప్రభావం వరుసగా ఇప్పుడు కనపడుతుంది. మీరు గమనిస్తే ఎక్కడైతే వీళ్ళు హఠాత్తుగా బదిలీలు చేశారో, ఆ బదిలీ చేసిన దగ్గరే సమస్యలు మొదలైనవి. బదిలీ చేసిన వాటి దగ్గరే అటాక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పల్నాడు జిల్లా, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, ఇక్కడ ఎక్కడైతే ఇవి అయినాయో, పల్నాడు జిల్లా ముఖ్యంగా, ఈరోజు అనంతపురం దగ్గర తాడిపత్రి. నిన్న ఆ వీడియో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. టీడీపీ నాయకుడు వాళ్ళ అక్కడ ఆ కాలేజీ గ్రౌండ్స్లో టీడీపీ కార్యకర్తలంతా 100 మంది చేస్తుంటే ఓ 20 మంది పోలీసుల పక్కన స్పెక్టేటర్స్ లాగా చూస్తున్నారు. ఇక్కడ మా శాసనసభ్యుడు విప్పు మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన భార్య మీద అటాక్ జరిగింది, కొడుకుకు తీవ్రంగా కొట్టారు. చంద్రగిరి అభ్యర్థి మీద అటాక్ జరిగింది, కారు తగలబెట్టారు. తర్వాత జరిగిన దానికి సంబంధించి మరుసటి రోజు ఏదో ఇన్సిడెంట్ జరిగిందని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.